గ్రామ పంచాయతీకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు, రిపోర్టర్స్, ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగ ఫలితం. ఇది ఆ త్యాగ ఫలితాన్ని, వాళ్ళ పోరాటాలను అన్నిటినీ మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎంత నిబద్ధతతో మనకు ఈ స్వాతంత్రాన్ని సమకూర్చారో మనం అంతే నిబద్ధతతో ఈ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి, ప్లస్ ఇంకా పురోగతిని సాధించాలి అనేది ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యువ మేడం గారికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, పత్రికా విలేకరులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కుల మతాలు, ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలతో కొట్టుమిట్టాడుతున్నాం. అది ఒక ఎత్తు అయితే నక్సలిజము, టెర్రరిజము ఇలాంటి ఎన్నో ఘోరాలు, నేరాలు ఈరోజు మనం చూడవలసి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాము, ఇలా చూస్తున్నామంటే నేడు మనము మన పిల్లలకు సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి మార్గంలో నడిపించలేకపోతున్నాం. అంటే విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే మన పిల్లలకు విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తామో, వాళ్లకు మన జాతీయ నాయకులు చేసినటువంటి త్యాగాలు అయితే ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటి మన పిల్లలను తెలియజేస్తూ వాళ్ళకి ముందు నడిపితే విద్యతో పాటు వాళ్ళు మంచి నడవడికతో మన దేశానికి ఉపయోగపడతారు, దేశ అభివృద్ధి కోసం పాటుపడతారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, కులమతాలు వద్దు, ప్రాంతీయ భేదాలు వద్దు, భాషా భేదాలు వద్దు, మనమందరం ఒక్కటే, మనమందరూ భారతీయులు అనేటువంటి సంకేతంతో ముందుకెళ్తే భారతదేశం ఇంకా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారి